విత్తనోత్పత్తి అనేది మనకు రబీ సీజన్లో చాలా అనుకూలమైనటువంటి సీజను. ఎందుకంటే రబీ సీజన్ అన్నప్పుడే మనకు అష్యూర్డ్ అంటే నీటి లభ్యత ఉన్నటువంటి ప్రాంతాలలోనే రబీలో పంట వేస్తారు కాబట్టి నాణ్యమైనటువంటి విత్తనాన్ని మనము ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి సీజను. కాబట్టి రైతు మంచి పొలాన్ని ఎంపిక చేసుకోవాలి. నీటి లభ్యతను ఉండే విధంగా వాటిని ఆ రిసోర్స్ ఉండే విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మూడవది మూల విత్తనాన్ని అంటే ఆ రెప్యూటెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి సేకరించాలి. తర్వాత నాలుగవది ఏంటంటే విత్తనోత్పత్తి చేసే సమయంలో కేడి మొక్కలను సరి అయిన సమయంలో మనము ఏరివేయాలి. కేడి విత్తనాలు అన్నప్పుడు ఏదైతే పంట మనం వేసామో విత్తనోత్పత్తి పంట వేసామో ఆ సమయంలో తర్వాత కేడి పంటలు అన్నప్పుడు ఆ లక్షణాలు ఉన్నటువంటి రకము కాకుండా వేరే లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను మనము 2-3 దపాలుగా మనము వాటిని రోగింగ్ అంటారు. రోగింగ్ అని మనం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విత్తనం యొక్క నాణ్యతను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనము సీడ్ సర్టిఫికేషన్ కూడా మనము చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అంటే విత్తనోత్పత్తి మనం చేసినంత మాత్రాన దానిని ధృవీకరించుకోకపోతే వాటికి ఆ సర్టిఫికేషన్ అనేది లేనప్పుడు రైతులు కానీ తర్వాత రైతుల నుండి ఆ సంస్థ ఏదైతే సంస్థ ప్రొక్యూర్ చేస్తుందో వాటికి మనము ఒక ప్రామాణికమైనటువంటి రీతిలో మనము వాటిని సప్లై చేయడానికి వీలుండదు. కాబట్టి సర్టిఫికేషన్ అనేది కూడా చాలా అవసరం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే జొన్న దాదాపుగా రబీ సీజన్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ రబీ సీజన్లో సాగు చేసేటటువంటి జిల్లాల విషయానికి వస్తే కొంత భాగం మన అనంతపురం జిల్లాలో కావచ్చు, అలాగే కర్నూలు తూర్పు భాగంలో ఉన్నటువంటి నంద్యాల ఏదైతే ఉందో అక్కడ కూడా ఈ నల్లరేగడి భూములలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మహబూబ్ నగర్ కానీ తర్వాత నిజామాబాద్ కానీ ఇవన్నీ తర్వాత ఈ మనకు అడ్జసెంట్ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలు కూడా ఎక్కువగా రబీలో సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రబీలో సాగు చేసినటువంటి ఈ జొన్న పంటలో నాణ్యత ఎక్కువగా ఉండడం వల్ల ఇవి తిండి గింజల పర్పస్ అంటే మనకు రోటీ మేకింగ్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి మనకు తిండి గింజల పర్పస్ ఇది ఎక్కువగా మార్కెట్లో అవైలబిలిటీలోకి వస్తుంది కాబట్టి వీటికి రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. సో రబీ జొన్నలో మీరు రకాల విషయానికి వస్తే ఒకటి మనకు M35-1 అంటే దాదాపుగా మనం మాల్దండి అనేసి అంటుంటాము. తర్వాత మనకు అనంతపురం కావచ్చు, కర్నూలు జిల్లా వాళ్ళకు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగా సుపరిచితమైనటువంటి రకం M35-1 ఆర్ రాయచూరు జొన్న అనేసి అంటారు. ఇదే కాకుండా మనకు నంద్యాల తెల్లజొన్న 5 అనే రకం కూడా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకాలు. ఈ 2 రకాల విత్తనాలు కూడా నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతాంగానికి అందుబాటులో ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే పచ్చజొన్న విషయానికి వస్తే పచ్చజొన్నలో మనకు N15 అనే రకం కూడా వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో విత్తనం అందుబాటులో ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పచ్చజొన్నలో N15 కాకుండా N13 అండ్ N14 అనే 2 రకాలు కూడా మనకు రైతులకు అందుబాటులో ఉన్నాయి. అదే N13 అనే రకము జొన్న మల్లె అనే ప్లాంట్ పారాసైట్ నుండి తట్టుకునే స్వభావం ఉండడం వల్ల ఈ జొన్న మల్లెను సమస్య ఉన్నటువంటి ప్రాంతాలలో నల్లరేగడి భూములలో ఇటువంటి ఈ N13 అనే రకాన్ని మనము సాగు చేసుకోవడం వల్ల జొన్న మల్లెను తట్టుకునే స్వభావం ఉండడం వల్ల మనకు దానిని తట్టుకునేసి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఆ విత్తనాలు కూడా నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.